ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 5వ భాగం. ధర్ముడు పలికెను. ఓ విప్రుడా, మీరెందుకు కోపించుచున్నారు? నీవు తపస్సంపన్నుడవు. క్రోధము తపస్సును శ్రేయస్సును తప్పక నాశనం చేయును. క్రోధము సర్వమును నశింపచేయును అని తెలుసుకొని క్రోధమును సదా విడువవలేను. ద్విజశ్రేష్ఠ, స్వస్థుడవు కమ్ము. తపఫలము చాలా గొప్పది. దుర్వాసుడు ఇట్లు పలికెను. ద్విజోత్తములతో ఇక్కడకు వచ్చిన మీరు ఎవరు? అందమైన రూపము కలిగి చక్కని అలంకారములు కలిగిన ఈ 7 స్త్రీలు ఎవరు? ఇదంతా నాకు వివరముగా చెప్పుము అనెను. అప్పుడు ధర్ముడు ఇట్లా పలికెను. సర్వతేజ సమన్వితుడు, దండహస్తుడు, ప్రసన్నరూపుడు, కమండలము చేతియందు ధరించి బ్రాహ్మణ రూపంలో నీ ముందుకు వచ్చినవాడు బ్రహ్మచర్యము. అక్కడున్న మరొక తేజోవంతుడు కపిలవర్ణుడు, పింగళాక్షుడు, సత్యము. అలాంటి వాడే మరొకని చూడుము. ఈ విశ్వంలోనున్న దేవతల తేజస్సుకు సమానమైన తేజస్సు కలిగిన ఇతడు నీవు ఆచరించిన తపస్సు. అలాగే దీప్తిమంతుడు, ప్రసన్న వాక్కు గలవాడు, సర్వప్రాణులను దయచూచువాడు, ఎల్లప్పుడూ అందరినీ పోషించువాడు నీ ప్రక్కనున్న ధమము. ఆ ప్రక్కనున్న జఠాధరుడు, కర్కసుడు, పింగళవర్ణుడు, అతి తీవ్ర స్వభావుడు, మహాప్రభువు ఖడ్గమును చేతియందు ధరించినవాడు, సర్వపాపములను నశింపచేయువాడు, నిత్యక్రియాశీలి, పరమశాంతుడు, నియమము, కాంతిమంతుడు, అనిర్ముక్తుడు, శుద్ధ స్ఫటికము వంటి కాంతి కలవాడు, నీరు నింపిన కమండలము కలవాడు, దంతకాష్టమును పండ్లు తోముకునే పుల్ల ధరించిన ఈ బ్రాహ్మణుడు శౌచము, మహాసాత్వి, మహానుభావురాలు, సత్యమను ఆభరణముచే భూషిత, సర్వభూషణములచే అలంకృత అయిన ఈమె పేరు శుశ్రూష. ధీరురాలు, ప్రసన్నాంగి, గౌరవర్ణము కలిగినది, నవ్వు ముఖము కలది, పద్మహస్త అయిన ఈమె పేరు ధాత్రి. పద్మముల వంటి నేత్రములు కలది, సుపద్మిని. దివ్యాభరణ భూషిత అయిన ఈమె పేరు క్షమ. అతి శాంతురాలు, సుప్రతిష్ఠురాలు, బహుమంగళములు కలది, దివ్యరత్నములచే శోభించున్నది, దివ్యాభరణములు ధరించినది, జ్ఞానరూపురాలు అయిన ఈమె పేరు శాంతి. పరోపకార పరాయణురాలు, బహుసత్య సమకుల మితభాషిణి అయిన క్షమాయుతమై ప్రసన్నమైన రూపము కలది, సర్వాభరణ భూషిత, పద్మాసన స్వరూప, శ్యామవర్ణ, యశస్విని అయిన ఈమె పేరు అహింస. తప్తకాంచన వర్ణము కలది, రక్తవస్త్రములను ధరించినది, సుప్రసన్న, సుమంత్రో, ఇక్కడ అక్కడ చూడనిది, ఏకాగ్రత కలిగినది, జ్ఞాన భావనలో నున్నది, పుణ్యహస్త, తపస్విని, ముక్తాభరణములతో శోభించున్నది, నిర్మల పరిశుద్ధురాలు, చారుహాసిని అయిన ఈమె పేరు శారద. బహుబుద్ధిమంతురాలు, బహుజ్ఞానవంతురాలు, చక్కని భోగములందు ఆసక్తి కలది, సుస్థుతురాలు, చారుమంగళ, ఇష్టధ్యానము కలది, లోకమాత, సర్వాభరణ భూషితురాలు, పీనశ్రోణి, పయోధర, గౌరవర్ణము కలది, మాలలు వస్త్రములచే భూషిత అయి నీ ప్రక్కన నిలబడిన ఈమె పేరు మేధ. హంస చంద్రుల వలె తెల్లగా ఉన్నది, ముక్తాహారములు ధరించినది, సర్వాభరణ భూషితురాలు, సుప్రసన్నురాలు, మనస్విని, తెల్లని వస్త్రములు ధరించినది, పద్మమే శయ్యగా కలిగినది, పుస్తకమును, అక్షమాలను లేదా పద్మము చేతులయందు ధరించి భాగ్యవంతులకు తమ వద్దకు వచ్చినది, ఈమె పేరు ప్రజ్ఞ. లక్షారసము వంటి వర్ణము కలది, ప్రసన్న చిత్తురాలై పీతవర్ణ పుష్పమాల ధరించినది, హారకేయూర భూషణములు కలది, కర్ణకుండలములను ధరించినది, ముద్రికలు, ఉంగరములు, కంకణములు ధరించినది, పీతవర్ణ వస్త్రములను ధరించినది, 3 లోకములను పోషించున్నది, ఉపకారము చేయునది, శీలవతి అయిన ఈమె పేరు దయ. ఈమె శీలమును
సదా కీర్తించుతూరు. ఈమె వృద్ధురాలు, భావపత్ని, తపస్విని, నా తల్లి, నేను ధర్ముడను, మేమందరము నిన్ను చూడవచ్చాం. ఇది తెలుసుకొని శాంతిని పొందుము, నన్ను పరిపాలించు. దుర్వాసుడు పలికెను, నా వద్దకు వచ్చినది ధర్ముడే అయితే నీ రాకకు కారణము తెలుపుము, నేను నీకేమి చేయగలను అనెను. అప్పుడు ధర్ముడు ఇలా అనెను, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు మా యందు ఏల కోపించితిరి? మీరు మీకు చేసిన అప్రియమేమిటి? వీరు మీకు చేసిన అప్రియమేమిటి? ఓ దుర్వాస, మీకిష్టమైతే నాకు కారణము తెలుపుము అనెను. అప్పుడు దుర్వాస మహాముని ఇలా పలికెను, ఓ దేవా, నేను కోపించుటకు కారణము వినుము. అతి ధమము శౌచములను ఆచరించి నా శరీరమును పునీతము గావించుకొంటిని. నేను 1,00,000 సంవత్సరములు తపమాచరించి తిని. నన్నలా చూసి ఆ స్థితిలో చూసి కూడా నా యందు నీకేల దయ కలుగుటలేదు. అందుకే నీ యందు కోపించి తిని. అందువలన ఈరోజు నిన్ను శపించెదను. ఈ మాటలు అన్ని మహాయతి అయిన ధర్ముడు ఇలా పలికెను, ఓ మహాప్రాజ్ఞ, నేను నశించినచో లోకము నశించును. నీ దుఃఖమునకు మూల కారణమును తొలగించెదను. తరువాత సత్యమును వీడనిచో నే సుఖమును ఇచ్చెదను. సుఖము వలన పాపము లభించును. సుఖము వలన పాపము లభించును. దుఃఖము వలన పుణ్యము లభించును. ఈ విధముగా పుణ్యమును ఆచరిస్తూ దేహము విడుచువానికి పరలోకములో గొప్ప సౌఖ్యమును ప్రసాదింతును. ఇందులో సందేహం లేదు అనెను. అప్పుడు దుర్వాసుడు ఇలా పలికెను, సుఖమును పొందవలసిన పరలోకంలో సుఖమును కోరువాడు ఇక్కడ కష్టపడాలి. అది తప్ప మానవునికి సుఖమును పొందుటకు వేరు మార్గము లేదు. ఈ దేహమును విడిచిన మనిషి మరొక దేహమును పొందుచున్నాడు. ఇట్లు మరొక దేహంతో పొందు సుఖమును మనుజుడు ఎట్లు చేయగలడు? ఎవరు ఖచ్చితముగా చూడజాలరు? పరలోకంలో కలిగే శ్రేయస్సు నేను చూడజాలను. నీవు అన్యాయము చేసితివి. ఏ శరీరముతో పుణ్యకర్మ చేస్తామి ఆ శరీరముతో ఫలములను అనుభవించుటలేదు. పాపము చేయి శరీరం ఒకటి, ఫలమును అనుభవించు శరీరం మరొకటి. పరలోకంలో అనుభవించు అది ధర్మమో అన్యాయమో ఎవరు తెలియదురు? సుఖమును ఎవరు తెలియదురు? అది ధర్మమో అన్యాయమో ఎవరు తెలియదురు? ఒక కష్టము అనుభవిస్తారు, మరొకరు ఆనందమును అనుభవిస్తారు. పురుషుడు అనుభవించునందంతా శ్రేయస్సుతో కూడి ఉన్నది. ఈ శరీరముతో చేసిన పుణ్యము వలన పొందు ఫలములను ఈ శరీరముతోనే అనుభవించవలేను. పుణ్యము చేయి శరీరం ఒకటి, ఫలితం అనుభవించి శరీరం ఒకటి. సుఖమునకు పూర్వులు ఏమి చెప్పారో, ధర్మశాస్త్రములందు ఏమి లక్షణములు చెప్పబడినవో వాటినన్నింటినీ నేను ఆచరించి తిని. ఏ శరీరంతో పాపకర్మ చేయుదురో ఆ శరీరముతోనే దుఃఖము అనుభవించును. పరలోకములో కూడా తానే అనుభవిస్తాడో లేదా మరొకరి చేత అనుభవింపబడతాడో ధర్మాత్ముడైన నీవు తెలుసుకొనవలెను. దొంగలు తాము చేసిన మహాపాపములకు దారుణమైన దుఃఖమును అంటే శిక్షను ఈ దేహంతోనే అనుభవించును. అలాగే ఈ దేహంతో చేసిన పుణ్యమునకు సుఖము ఎందుకు అనుభవించరాదు? ధర్ముడు పలికెను, పాపులు ఏ శరీరంతో పాపము చేయుదురో అదే శరీరంతో ఆ పాపమునకు ఫలమును అనుభవింతురు. ధర్మశాస్త్రములలో పండితులు దండమును ఉత్తమమైనదిగా దర్శించిరి. కావున ఈ న్యాయమును ధర్మపూర్వకముగా చక్కగా తెలియము. దుర్వాసుడు ఇట్లు పలికెను, ఓ ధర్మరాజా, ఇది న్యాయమని నేను ఒప్పుకోను. అందుకే కోపముతో నీకు 3 శాపములను ఇచ్చెదను. ధర్ముడు, ఓ మహానుభావ, నా వలన మీకు కోపము కలిగినచో నన్ను క్షమింపుము. ఒకవేళ నన్ను క్షమించనిచో నన్ను దాసీపుత్రుని చేయుము, రాజును చేయుము, చండాలుని కూడా చేయుము. నా యందు ప్రసన్నుడువు కమ్ము, నీకు సదా నమస్కరించుచున్నాను. అంతట దుర్వాసుడు కోపించి ధర్ముని శపించెను. ధర్మ, నీవు రాజువు కమ్ము, తరువాత దాసీపుత్రుడవు కమ్ము, తరువాత చండాల యోనిలో ప్రవేశించు, యథేచ్ఛగా వెళ్ళు. ఇట్లు 3 శాపములిచ్చి దుర్వాసుడు వెడలెను. ఈ విషయమున పూర్వము ధర్ముడు చూడబడెను. సోమశర్మ ఇట్లనెను, దుర్వాసునిచే శపింపబడిన ధర్ముడు ఏ రూపములో జన్మించెను?
నీకు తెలిసినచో ఆ రూపమును నాకు తెలుపుము అనెను. అప్పుడు సుమన ఇలా పలికెను. ధర్ముడు భరతవంశంలో యుధిష్ఠిరునిగా జన్మించెను. దాసీపుత్రుడైన విదురునిగా జన్మించెను. మరొక విషయం కూడా చెప్తాను. హరిశ్చంద్రుడు విశ్వామిత్రునిచే బాధింపబడినప్పుడు ధర్ముడు చండాలునిగా పుట్టెను. ఈ విధముగా మహాత్ముడైన ధర్ముడు కూడా దుర్వాసుని శాపము వలన కర్మఫలమును అనుభవించెను. మీకు నిజము చెప్పాను. తరువాత సోమశర్మ ఇలా పలికెను. భామిని, బ్రహ్మచర్య లక్షణములు దాని స్వభావము నీకు తెలిసినచో నాకు విస్తారముగా తెలుపుము అనెను. అప్పుడు సుమన ఇలా అనెను. బ్రహ్మచారి సదా సత్యరతుడైన పుణ్యాత్ముడు తుష్టిని పొందును. తన భార్యకు ఋతుకాలము వచ్చినప్పుడు దోష వివర్జితుడై సంగమము చేయవలయును. కులములో ఆచరించు సదాచారములను ఎన్నడూ విడవరాదు. ఇదే గృహస్థునకు ఉత్తమ ధర్మమని చెప్పబడినది. గృహస్థులకు ఉత్తమమైన బ్రహ్మచర్యము నేను చెప్తాను, విను అనెను. ఇప్పుడు యతులకు చెప్పబడిన బ్రహ్మచర్యమును చెప్పెదను. ధమము సత్యమును అవలంబించి సదా పాపములు చేయుటయందు భయము కలిగి ఉండును. భార్యా సంగమమున వదలి జ్ఞానమునందు ఆసక్తుడై ఉండును. మీ ముందు యతుల బ్రహ్మచర్యమును వివరించాను. ఇప్పుడు తపస్సును గురించి చెప్పెదను, వినండి అనెను సుమన. అప్పుడు దయచేసి వినవలేను. కామ భౌతిక వాంఛలు క్రోధములు విడచి సకల ప్రాణులకు ఉపకారము చేయవలయునని ఉద్యమయుతుడై ఉండును. అనగా సకల ప్రాణులకు ఏది శ్రేయస్సు కలుగునో అది చేయుటకు సదా కృషి చేయును. తపస్సు గురించి చెప్పాను. ఇక సత్యమును గురించి చెప్పెదను. పరద్రవ్యములయందు పరస్త్రీలయందు లోలుత్వము పొందవలేనన్న బలమైన కోరిక లేకపోవట సత్యము. ఇక దానము గురించి చెప్పెదను. మానవులు దానము వలననే జీవింతురు. ఇహపరలోకములలో సుఖము కోరువాడు మహాదానమైన అన్నదానమును చేయవలేను. ఇతడు శాశ్వతము సుఖమును పొందును. ఆకలిగొన్నవానికి పిడికెడు అన్నము పెట్టినచో మహాపుణ్యమును పొందును. అమృతమును మరణము లేకపోవుట పొందును, సందేహము లేదు. ప్రతిదినము తన శక్త్యానుసారముగా తృణమును, శయ్యను, చల్లని నీటి నీడను, భూమిని, నీటిని, అన్నమును, ప్రేమైన మంచి మాటలను, ఆసనమును, కౌటిల్యము లేని మంచి మాటలను ఇవ్వవలేను. తన జీవనార్థము నిత్యము ఇట్లు చేయువాడు, దానమిచ్చువాడు, దేవతలను పితృదేవతలను అర్చించి దానము చేయువాడు ఇహలోకములోను పరలోకములోను ఆనందము పొందును. ఏ మానవుడైతే దాన అధ్యయన కర్మలతో దినమున సఫలము చేయునో అతడు దేవాంశ సంభూతుడే, సందేహము లేదు. ఇక ధర్మ సాధనకు ఉత్తమమైన నియమము గురించి చెప్పెదను. దేవతలను బ్రాహ్మణులను పూజించుటయందు రతులైన వారు నియమమును పాటిస్తూ వారు చేయు దానములను, వ్రతమును, ఉపకారములను సదా నియమయుక్తులై చేయవలయను. ఓ ద్విజోత్తమ, ఇక క్షమాగుణము గురించి చెబుతాను, వినండి. ఎవరో ఎవరినో కొట్టినప్పుడు దెబ్బలు తిన్నవాడి రోదనను విని కోపించరాదు, తిరిగి కొట్టరాదు. ఆ ధర్మాత్ముడు సహనము కలిగి ఉండవలేను, దేనిపైన కోరిక లేకుండా ఉండవలేను. ఇటువంటి వాడు ఇహపరములలో సుఖమును పొందును. ఇట్లు క్షమ చెప్పబడినది. ఇక శౌచమును చెప్పెదను. బాహ్యాభ్యంతరములందు శుద్ధి కలిగి రాగరహితుడై స్నాన ఆచమనాదులను పాటిస్తూ ఉండుట శౌచమనబడును. ఇక ఇప్పుడు అహింస అను తెలిపెదను. ప్రయోజనము లేకుండా తెలిసి గడ్డిపోచను కూడా కోయరాదు. ఇతరులను తనవలే భావించుచు ఎట్టి హానిని తలపెట్టక అహింసానిరతుడై ఉండవలేను. ఇక శాంతిని వివరించెదను. మానవుడు శాంతి వలననే సుఖమును పొందును. కష్టము వచ్చినదని ఎన్నడూ శాంతిని విడవరాదు. ఇతర జీవుల యందు వైరము విడిచి మనస్సును ప్రవర్తింపచేయవలయును. శాంతిని చెప్పి తిని ఇక అసేయమును చెప్పెదను. పరుల ధనమును, పరుల భార్యను మనసా వాచ కర్మణ ఎన్నడూ అపహరించరాదు. మనసులో, మాటతో, శరీరంతో ఆశయమును ఆచరించవలేను. ఇప్పుడు ధమము గురించి చెప్పెదను. ఇంద్రియములను వికారము
చెందు మనస్సును నియంత్రించుట వలన మనలోని ఔద్ధత్యము నశించును. ప్రలోభములకు తేలికగా వశపడు మనస్సును నియంత్రించవలయను. ఇక ధర్మశాస్త్రములలో చెప్పబడినట్లు పూర్వాచార్యులు చెప్పినట్లు శుశ్రూషను గురించి చెప్పెదను. మనసా వాచ కర్మణ గురు కార్యమును నిర్వర్తించవలేను. గురువు అనుగ్రహము కలిగించున్నదే శుశ్రూష. ఓ ద్విజస్తమా, మీ ముందు ధర్మమును అన్ని అంగములతో వినిపించాను. తాము వినగోరినచో నేను ఇంకా వివరించెదను. ఈ విధముగా ధర్మమునందు వర్తించువాడు సంసారంలో తిరిగి జన్మించాడు. ధర్మమును ఆచరించుట వలన స్వర్గమును పొందును. ఇది ముమ్మాటికి నిజం. ఓ మహాప్రాజ్ఞ, ఇది తెలుసుకొని ధర్మమునే ఆచరించుము. ఈ భూమిపై అసాధ్యమైనది ధర్మ ప్రసాదము వలన కలుగును. అందువలన ధర్మమును ఆచరించండి. ఇట్లు భార్య పలికిన మాటలు వినిన సోమశర్మ ధర్మవాదిని అయిన భార్యతో ఇలా పలికెను. మహాపుణ్యవంతమైన ఉత్తమమైన ఈ ధర్మవాఖ్యానము నీకెట్లు తెలిసినది? నీవు ఎవరి దగ్గర విన్నావు అనెను. అప్పుడు సుమన ఇలా పలికెను. ఓ మహామతి, భార్గవ వంశంలో పుట్టిన సర్వజ్ఞాన విశారదుడైన చవ్యనుడు నాకు తండ్రి. నేను అతనికి ప్రాణముల కంటే ప్రియమైన పుత్రికను. ఆటలాడుట ఎందే మనస్సు కలిగిన నేను నా తండ్రి ఏ తీర్థములకు, ఆరామములకు, మునుల సభలకు, దేవస్థానములకు వెళ్ళునో అక్కడికి నేను కూడా వెళ్ళుచుండెడి దాన్ని. కౌశిక వంశములో జన్మించిన వేదశర్మ నా తండ్రికి స్నేహితుడు. అత్యంత దుఃఖముతో చింతించుచు అంతటా తిరుగుచు నా తండ్రి వద్దకు వచ్చెను. అలా వచ్చిన ఆ మహాత్మునితో, సువ్రతుడా, నీవు చింతచే పీడింపబడినట్లు తెలియచున్నది. నీ దుఃఖమునకు కారణం ఏమిటో నాకు చెప్పుము అని పలికెను. మహాత్ముడైన నా తండ్రి మాటలను వినిన వేదశర్మ తన దుఃఖమునకు కారణము ఇట్లు చెప్పసాగెను. నా భార్య మహాసాధ్వి, పాతివ్రత్య పరాయణురాలు అయినను పుత్రహీనురాలయ్యను. నాకు వంశమే లేకుండా పోయెను. మీరు అడిగారు కాబట్టి మీకు చెబుతున్నాను. ఇంతలో అక్కడికి ఒక సిద్ధుడు వచ్చెను. నా తండ్రి వేదశర్మ లేచి ఎదురేగి సాదరముగా ఆహ్వానించి భక్తితో అతనిని పూజించిరి. ఉపచారములతోనూ భోజనములతోనూ తీయని మాటలతోనూ సేవించిరి. పూర్వము మీరు నన్ను అడిగినట్లే వారిరువురు సిద్ధుని అడిగిరి. వారి మాటలకు సిద్ధుడు, నేను మీకు ఇది వరకు చెప్పినట్లు అన్నింటి కారణము ధర్మమును ఆచరించుట వలననే పుత్రుడు, ధనము, ధాన్యము, స్త్రీలు లభింతురు, అంటే భార్యలు లభింతురు అని చెప్పెను. అంతట వేదశర్మ ధర్మమును పరిపూర్ణముగా ఆచరించెను. ఆ ధర్మాచరణ వలన మహాసుఖమును పుత్రుని పొందెను. వారి ప్రసంగంలో ఈ విషయము నేను నిశ్చయముగా తెలుసుకున్నాను. నేను మీకు చెప్పినదంతయు ఆ మహాసిద్ధుని వలన విన్నది కావున విప్రధర్మమును అవలంబించి సదా దానిని ఆచరించవలేను అనెను. అప్పుడు సోమశర్మ ఇలా అనెను. ఓ కాంత, ధర్మమును ఆచరించుట వలన ఎటువంటి జన్మ కలుగును, ఎటువంటి మృత్యువు లభించును, జనన మరణ లక్షణమనంతా నాకు చెప్పుము అనెను. అప్పుడు సుమన ఇలా పలికెను. సత్యము, శౌచము, క్షమ, శాంతి, తీర్థయాత్ర, పుణ్యకార్యములను ఆచరించుట మొదలగు ధర్మములను ఆచరించు వానికి లభించు మృత్యువును గురించి చెప్పెదను. అతనికి వ్యాధులు రావు, శరీరంలో ఎటువంటి పీడలు కలుగవు, అలసట కలుగదు, ఆయాసము కలుగదు, భ్రమ కలుగదు. అందువలన తప్పు చెయ్యడు. వేదపాఠ సమాయుక్తులైన బ్రాహ్మణులు, గీత జ్ఞాన విశారదులైన గంధర్వులు దివ్య రూపములను ధరించి స్తుతులను చేస్తూ అతన్ని వద్దకు, అంటే చనిపోవు వాని వద్దకు వచ్చెదరు. స్వస్థుడై ఆసనమున కూర్చుండి దేవపూజాగతుడై ఉండును. ధర్మతత్పరుడైన వానికి స్నానమునకు తీర్థము లభించును. అగ్నిశాలలో కానీ, గోశాలలో కానీ, దేవాలయములలో కానీ, ఆరామములో కానీ, తటాకము వద్ద కానీ, రావి చెట్టు వద్ద కానీ, పలాస వృక్షము వద్ద కానీ, బిల్వ వృక్షము వద్ద కానీ, అశ్వశాల వద్ద కానీ, గజశాల వద్ద కానీ,
అశోక వృక్షము వద్ద కానీ, మామిడి చెట్టు వద్ద కానీ, బ్రాహ్మణుల సమీపంలో కానీ, రాజమందిరములో కానీ, యుద్ధభూమిలో కానీ మృతి చెందును. తాము ఆచరించు ధర్మములను అనుసరించి మృత్యుస్థానములు లభించును. గోగ్రహమును కానీ, అమర కంఠకమును కానీ చేరి ధర్మవత్సలుడైన ధర్మపూర్వకముగా శుద్ధ ధర్మమును ఆచరించువాడు మృత్యు సమయంలో ఇటువంటి స్థానములను పొందును. అటువంటి సర్వోత్తముడు మరణించిన పిదప పుణ్యవంతులైన తల్లిదండ్రులను, శ్రేయోయుక్తుడైన సోదరుని, ఇతర బంధుమిత్రులను చూడగలడు. వందీజనులచే పదే పదే స్తుతింపబడును. పాపులైనచో మాతాపిత్రాదులను కూడా దర్శించడు. గంధర్వులు గీతములను గానము చేయుదురు. స్థావకులు స్తుతింతురు. విప్రుల మంత్ర పాఠములను వల్లింతురు. తల్లి ప్రేమతో అభినందించును. ఇటువంటి ధర్మాత్ముడైన మహామతిని తండ్రి స్వజన గణములు పూజింతురు. ఇట్లు మరణించువాని వద్దకు వచ్చు దూతలను, పుణ్యప్రదేశములను మీకు వివరించాను. హాస్య స్నేహములతో ఉన్న దూతలను ప్రత్యక్షముగా చూడగలుగును. ఇట్టి ధర్మాత్ముడు స్వప్నం, మోహ క్లేశములను అనుభవింపజాలడు. యమధర్మరాజు అతనిని సాదరముగా ఆహ్వానించును. మహానుభావ, తాము ధర్ముని వద్దకు రండి అని పిలుచును. ధర్మము నాచరించువానికి మోహము, భ్రాంతి, బలహీనత, స్మృతి, విభ్రమము ఉండవు. అతడు ప్రసన్నుడై ఉండునటుననుటలో సందేహము లేదు. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై దేవదేవుడైన జనార్దనుని స్మరించును. ఈ విధముగా వారందరితో కలిసి సంతుష్టాంతరంగుడై వెళ్ళెను. ఒకవేళ దేహమును అక్కడ విడిచినచో సాయుధ్యముక్తిని పొందును. దశమ ద్వారము బ్రహ్మరంధ్రము నుండి ఆత్మ బయటకు వెడులును. అతనిని తీసుకువెళ్ళుటకు హంసలు పూంచబడిన అందమైన శిబిక వచ్చును, లేదా విమానము కానీ, ఏనుగు కానీ, గుర్రము కానీ వచ్చును. తలపై గొడుగు పట్టగా చామర వ్యజనములచే వీచబడుచు, వందులచే స్తుతింపబడుచు, చారుణలచే గానము చేయబడుచు, దివ్యులైన వేద పారంగతులైన బ్రాహ్మణులు చేతను, సాధుజనులు చేతను స్తుతింపబడుచు, సర్వ సౌఖ్యములను గలవాడై ఆ పుణ్యాత్ముడు తాను చేసిన దాన ప్రభావ ఫలమును పొందుచు వెళ్ళును. ఆరామ వాటికల మధ్యలో సుఖముగా సంచరించుచు అప్సరసలచే పరివేష్టితుడై శుభప్రదములను వస్తువులతో దేవతలచే స్తుతింపబడును. ధర్మరాజును చూచును. ధర్మయుక్తులకు దేవతలు అతనికి ఎదురేగి, మహానుభావ, రమ్ము రమ్ము, నీకు ఇష్టమైన భోగములను అనుభవించుము అని పలుకును. సౌమ్య రూపుడైన యముని ఆ ధర్మాత్ముడు దర్శించును. తన పుణ్య ప్రభావము వలన స్వర్గముని అనుభవించును. భోగములు క్షయించిన పిదప తిరిగి జన్మించును. తాను ఆచరించిన ధర్మము వలన పుణ్యలోకులములో జన్మించును. పుణ్యాత్ముడైన బ్రాహ్మణుని ఇంట కానీ, క్షత్రుని ఇంట కానీ, పుణ్యాత్ముడు ధనవంతుడు అయిన వైశ్యుని ఇంట కానీ జన్మించును. తాను చేసిన ధర్మము వలన సుఖించి ఆనందించి తిరిగి పుణ్యప్రదమైన కార్యములను ఆచరించి పుణ్యమును పొందును. పాపులు మరణించినప్పుడు పొందు స్థితి. సోమశర్మ ఇలా పలికెను: ఓ భామిని, పాపాత్ములు మరణించు సమయంలో వారి లక్షణములు ఎలా ఉండునో నీకు తెలిస్తే విస్తారముగా తెలుపుము అనెను. అప్పుడు సుమన ఇలా పలికెను: ఓ స్వామి, పాపుల మరణము గురించి, వారి లక్షణముల గురించి ఆ సిద్ధుని ద్వారా విన్నదంతయు మీకు చెప్పెదను. అలాగే మహాపాతకుల స్థానమును, వారి చేష్టలను మీకు చెప్పెదను. మలముతోనూ, అమేధ్యముతోనూ, మలిన పదార్థములతోనూ నిండి ఉన్న అపవిత్రమైన స్థానమునకు మహాపాపి అయిన వాడు వెళ్ళును. ఆ పాపాత్ముడు అత్యంత బాధాకరమైన మరణమును పొందును. చండాలుడు ఉండే భూమి ఎందు కానీ, గాడిదలు తిరుగు ప్రదేశమును కానీ, వేశ్యాగృహమును కానీ చేరి వేదనకరమైన మరణమును పొందును. ఎముకలు, చర్మము, గోరులు మొదలైన అపవిత్రమైన వాటితో నిండిన ప్రదేశమునకు వెళ్ళి పాపాత్ముడు తప్పక మరణించును. ఇప్పుడు యమదూతల చేష్టలను చెప్పెదను వినుడు అనెను.
యముని భటులు నల్లని వర్ణము కలిగి పెద్ద పొట్టతో కపిలవర్ణము కలిగిన కన్నులు కలవారై పచ్చని నల్లని శరీరం కలవారై ఉందురు. పాపి చాలా ఎత్తు ఉండి పెద్ద నోరు కలవారిని, ఎండిన మాంసము వలె కొవ్వు వలె ఉన్నవారిని, భయంకరమైన కోరలు కలవారిని, సింహముల వంటి ముఖము కల యమభటులను, చేతుల యందు సర్వములు కలవారిని, ఈట్టి భయంకరమైన ఘోరమైన క్రూరమైన రూపము గల యమభటులను చూచినంతనే పాపి భయముతో వణికిపోవును, పదే పదే శోకమును పొందును. వారు యమదూతలు పాపి చెవిలో నక్కల కూతల వంటి శబ్దములను చేయును. యముని భటులు పాపి కంఠమును, నడుమును, ఉదరమును పాశములతో బంధించి లాగి క్రింద పడివేయుదురు. పాపి మహాకారములు చేయును. ఇక పాపి అయిన వాడు చనిపోవున్నప్పుడు చేయు పనులను చెప్పెదను. పరుల ద్రవ్యమును అపహరించుట, పరుల భార్యలతో రమించుట, పరుల నుండి తీసుకున్న రుణమును వెనుకకు ఇవ్వకుండుట, పరుల ధనమును లోభము వలన వెనక్కి ఇవ్వకుండుట, దుష్టుల నుండి దానము గ్రహించుట మొదలైన పాపములు చేసిన పాపి మరణించినప్పుడు చేయు చేష్టలను చెప్పెదను. పాపి తను చేసిన పాపములన్నీయును కంఠములో చేరును. పూర్వము ఇతడు చేసిన ఇతర పాపములు కూడా ఆ మహాపాపి కంఠమును చేరును. పాపములన్నీ మూలమును చేరును. మరొక విధముగా జరుగును. అవి కఫమును బంధింపచేసి దారుణమైన దుఃఖమును కలిగించును. తీవ్రమైన నొప్పితో గొంతులో దురదురమని శబ్దము వచ్చును. పాపి ఏడ్చును, భయముతో కంపించును. తల్లి, తండ్రి, సోదరుడు, భార్యను అందరినీ తలుచుకును. మహాపాప మోహితుడై తిరిగి మరుచుచును. ఈ విధముగా ఎంతో దుఃఖమును అనుభవించుచున్నను అతని ప్రాణములు పోవు. అతడు క్రిందపడి భయముతో వణుకుచు పదే పదే మూర్ఛితుడగును. ఈ విధముగా పీడింపబడుతూ బహు దుఃఖములను అనుభవిస్తూ ఉండును. మహాకష్టములతో చుట్టుకొనిన అతని ప్రాణములు కదులుచు అపాన మార్గమున బయటకు వెడులును. ఇట్లు మోహముతో లోభముతో ఉన్న ప్రాణి యమదూతలు ఈడ్చుకొని వెళ్ళుదురు. ఇప్పుడు అతను అనుభవించు దుఃఖమును తెలిపెదను. సుమన ఇలా పలికెను. నిప్పులు పరిచిన మార్గంలో పాపాత్ముని యమభటులు ఈడ్చుకు వెళ్ళుచుందురు. పాపి నిప్పుల వేడికి కాలుతూ అటు ఇటు పొర్లుచుండును. మరొక వైపు సూర్యుని కిరణములు తీవ్రమైన తాపమును కలిగించును. 12 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశించే మార్గములో యమభట్టులు పాపిని ఈడ్చుకు వెళ్ళుచుందురు. దుర్గమమైన పర్వత మార్గములో నీడలేని చోట ఆకలి దప్పికలచే పీడితుడై ఆ దుర్బుద్ధి దూతలచే కొనిపోబడుచుందును. ఈ మార్గములో పాపిని గదతోనూ ఖడ్గములతోనూ గొడ్డళ్లతోనూ కొరడాలతోనూ కొట్టుచుందురు, తిట్టుచుందురు. తర్వాత చల్లని దారిలో చల్లని గాలి వీచుచుండగా తీవ్రమైన చలిచేత పీడితుడై వెళ్ళుచుండును. ఈ విధముగా యముని భటులు పాపిని దుర్గమమైన మార్గములో తీసుకొని పోవుచుందురు. బ్రాహ్మణులను దేవతలను నిందించువాడు ఇతర విధములైన పాపములను చేసిన ఆ పాపిని యమదూతలు లాగుకొని పోవుచుందురు. ఇలా యముని సమక్షమునకు వెళ్ళి ఆ దుష్టాత్ముడు కాటుక కొండవలెనున్న యముని చూచును. పాపులకు ఆ యముడు దారుణమైన రూపము కలవాడు, క్రూరుడు, భయంకరమైన రూపము గల సేవకులచే సేవించబడువాడు. సర్వవ్యాధులు చుట్టుమిట్టి ఉండగా మహిషమును అధిరోహించి చిత్రగుప్తుడు పక్కనే ఉండగా పాపి ఆ ద్రష్టాకారుని భయము కలిగించే రూపము కలవానిని, పీతాంబరము ధరించిన వానిని, గదాహస్తుని, రక్తచందనమును పూసుకొనిన వానిని, రక్తమాల్యములను ధరించిన వానిని అయిన యముని చూచును. సర్వధర్మ బహిష్కృతుడు, ధర్మకంటకుడు అయిన ఆ పాపి వచ్చుచుండగా ధర్మరాజు చూచును. మహా దుఃఖమున చేత దారుముద్గలములతో చెక్క సమ్మెట హింసించమని శాసించును. 1000 యుగముల కాలము నరకములో పచనము చేయబడును. రకరకాలైన నరకములలో పదే పదే పచనము చేయబడును. పాపము చేసిన వాడు కోట్ల క్రిమి కీటక యోనులలో తిరిగి తిరిగి జన్మించుచుండును. నిత్యము అమేధ్యములో పడి ఆహాకారములు చేస్తూ సృహ తప్పి పడిపోవును. ఈ విధముగా పాపాత్ముడు మరణించును. ఈ విధముగా పాపాత్ముడు
తను చేసిన పాపములను ఫలం అనుభవించును. ఇప్పుడు పాపి పొందు పునర్జన్మను గురించి పాపి ఏ ఏ యోనులలో ప్రవేశించును చెప్పెదను. శునకముగా 100 జన్మలెత్తి పాప ఫలమును అనుభవించును. తర్వాత దుష్టాత్మ పులిగా జన్మించును. తర్వాత గార్ధబ యోనులలో ప్రవేశించును. తర్వాత పిల్లి, పంది, సర్ప యోనులలో ప్రవేశించును. వివిధ రకములైన పశు పక్షాదులుగా పదే పదే జన్మించి నీచ యోనులలో ప్రవేశించును. ఆ తరువాత పక్షులలోనూ ఇతర జాతులలోనూ జన్మించును. ఆ తరువాత పాపి చండాలునిగాను, బిల్లునిగాను, పులిందునిగాను జన్మించును. పాపుల జనన మరణముల గురించి అంతయు చెప్పి తిని మరణకాలములలో వారనుభవించు దుఃఖమును వివరించి తిని పాప పుణ్య సమాచారమంతయు చెప్పి తిని మీరు ఇంకేమైనా వినదలిచినచో దానిని తెలిపెదను అనెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.